ఎన్నికల ముందు కూటమి పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలన్నీ అమలయ్యాయని చెప్పుకోవచ్చు. చివరిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఈ రోజు ప్రారంభమైంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ శ్రీశక్తి పథకం అమలుకు నోచుకుంది. ఇక్కడ మహిళలందరూ ఎంతో ఆసక్తిగా ఈ ఉచిత బస్సు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎంతో అట్టహాసంగా ఎంతో వైభవంగా ఈ బస్సు ప్రయాణం అయితే ప్రారంభమైంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ప్రతిపక్షం అయితే హామీలు అమలు కావట్లేదని కొన్ని ఆరోపణలు అయితే చేసింది. ఇప్పుడు ఈ సూపర్ 6 లో చివరిదైన ఈ పథకం అయితే పథకం కూడా ప్రారంభమైంది. ఎలా ఉంది అసలు? అంటే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఇచ్చిన హామీలు ఈ పూర్తిగా నెరవేరని చెప్పుకోవచ్చా? తప్పకుండా సార్, చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. ప్రజల అభిమానంతో విశ్వాసంతో కాబట్టి ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంసం తర్వాత కోలుకొని ఒక్కొక్కటిగా కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసే ప్రభుత్వం. అత్యంత అనుభవశీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పిఠాపురం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీరుస్తూ ఆఖరి హామీ ఈ రోజున అమలు చేయడం చాలా చాలా సంతోషం. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా హర్షాతిగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం తర్వాత హామీని పూర్తి చేయడం మామూలు విషయం కాదు. అటు అయినప్పటికీ కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్యన కూడా ఈ పథకాలను పూర్తి చేయడం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. అమ్మా, ఇప్పుడు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. మీరు చెప్పండి, టికెట్ ఏది, ఎలా ఉంది ఉచిత ప్రయాణం? ఉచిత ప్రయాణం మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఫ్రీ బస్సులు అంటే మహిళలకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. మాకు ఫ్రీ బస్సు ఇవ్వడంలో కూడా మాకు చాలా ఆనందంగా చెప్పలేని సంతోషంలో మేము ఉన్నాం మహిళలందరూ కలిపి. ఇప్పుడు బస్ కండక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ టికెట్ అంటే ఏ ప్రూఫ్ చూపిస్తే మీరు టికెట్ ఇస్తున్నారు? ఇప్పుడు ఈ పాస్ మిషన్ లో ఏ విధంగా దీన్ని సేవ్ చేయడం జరిగిన టికెట్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది? ఇది శ్రీశక్తి మహిళ అని చంద్రబాబు నాయుడు గారు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా శ్రీశక్తి మహిళ అని ఆప్షన్ పెట్టారండి. దాంట్లో మనం వెళ్ళి ఆప్షన్ ప్రకారం ఆధార్ కార్డు ఒరిజినల్ గానండి, మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గా గుర్తింపు పొందిన ఏ ఆధార్ కార్డు తెచ్చుకున్నా ఏ గవర్నమెంట్ కార్డు తెచ్చుకున్నా మీ ఉచిత టికెట్ లేడీస్ కి ఇవ్వగలుగుతాం. లేడీస్ కి అంటే హాఫ్ టికెట్లు పిల్లలకు కూడా ఆధార్ కార్డులతో సహా ఇస్తే పిల్లలకు కూడా హాఫ్ టికెట్లు ఇస్తామండి. ఇలాగ వారు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము. మా అధికారులు కూడా దీనికి అన్నిటికీ ఫస్ట్ నుంచి మాకు అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా చెయ్యాలమ్మా, మీరు అన్ని ఇలా జరపాలి, మీరు ఎక్కడ మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మనకి చెప్పిన ఆదేశం ప్రకారం మనం గౌరవ మర్యాదలతో స్త్రీలను గౌరవించి వాళ్ళకి సమానమైన టికెట్లు ఇచ్చి సమానంగా మీరు చూడండి, మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి అని మాకు తర్ఫీజ్ ఇచ్చారండి. అన్ని విధాలా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించారు సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉంది ప్రభుత్వం ఈ శ్రీశక్తి మహిళా పథకాన్ని తెచ్చి చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఉచిత బస్సు ఎక్కుదామని ఎంతో ఎదురు చూసారు కదా, ఇప్పుడు మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకంటూ ఒక ప్రత్యేకంగా స్త్రీశక్తి అని పేరు కూడా పెట్టి మాకు ఉచిత బస్సు సదుపాయాన్ని కలిగించడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం మాకు స్త్రీలకు ఎంతో కల్పించినందుకు మన పిఠాపురం నియోజకవర్గంలో మన ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మన స్త్రీలందరికీ ఇలాంటి మంచి భవిష్యత్తుని కల్పించడం నిజంగా ఆనందంగా ఉంది. జై జనసేన. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ సూపర్ 6 లో చివరి హామీ కూడా నెరవేరింది. మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా తాము ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఒక ధీమాను ప్రభుత్వం కల్పించిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బస్సు అయితే పిఠాపురం నుంచి అన్నవరం వెళ్తుంది. మొదటిసారిగా సత్యదేవుని దర్శనం చేసుకుని తిరిగి వస్తామని మహిళలు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదు, ఫ్రీ బస్సు అనేది వేసారు, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మహిళలు బయలుదేరాలంటేనే ఒక భర్త తోడు, కొడుకు తోడు, ఎవరొకరు తోడు ఉంటేనే కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఏదో బండి రావాలి, తీసుకెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అమ్మగారి ఇంటికి వెళ్ళాలి, అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో ఎక్కాలంటేనే భయంగా ఉంటుంది. అన్ని ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా కూడా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందండి బస్సు. అన్నగారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మా గురించి. నిజంగా పవన్ కళ్యాణ్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, కోడిదల పవన్ కళ్యాణ్ అన్న గారు,
ఉదయ్ శ్రీనివాస్ గారు చాలా మంచి పని చేశారు ఈ పిఠాపురానికి. ఇలా ఇంకా ఎన్నో చేస్తారని ఆశపడుతున్నాం మేము. మాది పిఠాపురం నియోజకవర్గమే, మేము ఓటేసి గెలిపించుకున్నాం ఆయన్ని. ఇలాంటి ఎన్నో చేయాలి. ఈ అక్క చెల్లెలకి పెన్షన్లు అనేవి కూడా పెంచారు, చాలా బాగా ఇస్తున్నారు, చాలా కుటుంబాలు నిలబెడుతున్నారు. ఇలాగే ఎన్నో చేయాలని పిల్లలకి నిన్న కాక మొన్న అమ్మఒడి వేశారు, చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే కలిగింది, కానీ ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి చేశారు. దీని వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. అందరూ సామాన్యంగా చూశారు, అందరినీ చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చున్నారో అందులో భాగంగా ఈ రోజు మహిళలకి మహిళా శక్తి ఉచిత బస్సు హామీని నెరవేర్చడం జరిగింది. ఈ రోజు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, మెయిన్ ఏంటంటే ముందుగా అందరూ కూడా సురక్షితంగా ప్రయాణం చేసే ఒక శక్తిని అయితే, మహిళలకు ఒక శక్తిని అయితే పవన్ కళ్యాణ్ గారు మా కూటమి ప్రభుత్వంలో ఈ హామీని నెరవేర్చడం జరిగింది. ప్రతి హామీ కూడా పిఠాపురంలో ప్రసిద్ధిగాంచినట్టుగా ప్రతి హామీ కూడా అభివృద్ధి పథకంలో పరుగులెడుతుందని మీ అందరికీ కూడా ఈ విషయాన్ని మేము చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు మహిళలు ఎంతో సురక్షితమైన ప్రయాణం, ఇప్పటిదాకా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి హామీని అమలుపరచడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మా మహిళలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో ఒక పెద్దపీటను అయితే మహిళలకు ఆయన ఏర్పరిచే విధానాన్ని మేము ఎంతో గర్విస్తున్నాము. అలాగే ఈ రోజు ఇలాంటి హామీలు ఇంకా ముందు నెరవేర్చాలని ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. అలాగే ఈ రోజు 79వ స్వతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఏదైతే సూపర్ 6 లో మన ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేరుస్తూ, అందులో భాగంగా ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భించుకుని ఈ ఉచిత బస్సు ఏదైతే స్త్రీ శక్తి అని చెప్పి నామకరణ చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రారంభించడం వల్ల చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆటోల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి సురక్షితంగా ఈ గవర్నమెంట్ బస్సుల్లో వారి గమ్యస్థానాన్ని చేర్చే విధంగా కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మహిళా మూర్తులందరూ కూడా ఏదైతే ఈ రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకుని సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా ఈ ఏర్పాట్లు జరిగినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆగస్టు 15 మరి కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 లో మరి ఈరోజు మరి మహిళలకి ఉచిత బస్సు మరి కార్యక్రమం మరి మా పిఠాపురంలో మరి ఈరోజు ప్రారంభం అవడం మరి మేము కూడా ఎక్కడం చాలా చాలా ఆనందం అనిపించింది. మరి ఇంత ముందైతే మరి భర్తలు డబ్బులు ఇవ్వాలి, పుట్టింటికి అనుకునేవారు. ఇప్పుడు అలా లేకుండా మరి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఆలోచించి మరి ఈ బస్సులు వేయటం వాళ్ళకి మరి అంతులేనంత ఆనందం. మరి అదే కాకుండా మరి మీకు తెలుసు సూపర్ 6 లో అన్ని పథకాలు కూడా మరి ఉచిత గ్యాస్, మరి రైతు భరోసా, తల్లికి వందనం, ప్రతిదీ కూడా అన్ని కూడా మరి సూపర్ 6 లో కార్యక్రమంలో ప్రతిదీ కూడా మరి కూటమి ప్రభుత్వం నుంచి మరి అన్ని కూడా సక్సెస్ గా సూపర్ 6 లోని సూపర్ పరిపాలనని మరి అనిపించుకునేలాగా మరి కూటమి ప్రభుత్వం మరి ఇంత మంచిగా కూడా పనిచేస్తుంది. మరి ఈ ఆనందానికి మరి మహిళలకైతే అసలు అంతు లేదండి. మరి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మరి ఈ సూపర్ 6 భాగంలో స్త్రీ శక్తి మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం అనేది ఫ్రీ అని చెప్పి ఏ పథకం అయితే ప్రారంభించారో అదంతా కూడా మహిళలందరికీ కూడా చాలా శ్రేయస్కరమైనది. అలాగే బస్సు ప్రయాణం చాలా శ్రేయస్కరం. మనం ఒకవేళ ఆటోస్ లో ఎందులో అయినా వెళ్ళినా కూడా మనకి అంత సేఫ్ ఉండదు. సో ఇలాంటి ప్రికాషనరీ థింగ్స్, విజనరీ ఆలోచనలు కలిపి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. నమస్తే అండి, నా పేరు ఎలిశెట్టి వెంకట కమల, పిఠాపురం జనసేన పార్టీ. కూటమి ప్రభుత్వం చెప్పిన 6 పథకాలు సూపర్ 6 లో భాగంగా ఈ రోజు చివరిదైన స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రారంభించారండి. చాలా పార్టీలు అన్నాయి ఎవరు చేయడం లేదు, ఏమి పథకాలు అందరికీ ఏమి అమలు చేయలేదు, కానీ అన్నింటినీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేశారండి. మా నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చాలా నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులండి.
వాళ్ళ మాట అన్న ప్రకారం కూడా ఈ మొత్తం సూపర్ 6 లో అన్ని పథకాలు ఈ రోజు ఏదైతే కార్యక్రమం ఉందో ఉచిత బస్సు ప్రయాణం అనేది స్త్రీలకి ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా మంది స్త్రీలకి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసుకునే స్త్రీలు అయితే కానీ ప్రయాణ రీత్యా ఇక్కడ నుంచి వేరే ఊళ్ళకి వెళ్లే స్త్రీలకు కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకి ప్రయాణ సాధకాలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయండి. కానీ బస్సు అనేది ఎంతో ఉపయోగకరమైందండి. ప్రభుత్వానికి నష్టమని చాలా మంది అంటున్నారండి. ఇప్పుడు మనకి ప్రభుత్వంలో రుణమాఫీ అని పెట్టారండి. అవి ఎంతో మందికి రైతులకు కావచ్చు చాలా మందికి చాలా ఉపయోగపడ్డదండి. అలాగే ఈ రోజు ఈ బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం లోటుపాట్లు అనేది ప్రభుత్వం చూసుకునే కదండి ప్రజలకు చేరవేస్తుంది. వాళ్ళు ఇంత అనుకోవచ్చు, మనకి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం పూర్తిగా గడిచిందండి. అప్పటి నుంచి మొదట అన్నారు, అయితే వాళ్ళు అందులో ఉన్న లోటుపాట్లన్నిటిని కూడా ఆలోచించుకుని వాటిలన్నిటిని సవరణ చేసుకుని ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా మన స్వతంత్ర దినోత్సవం 79వ స్వతంత్ర దినోత్సవం ఈ రోజున చాలా సక్సెస్ఫుల్ గా మన నాయకులు అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందండి. మనందరం కూడా ఆశిస్తాం, మేము ఆశిస్తాము, మనందరం ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఉన్న 4 సంవత్సరాలు మన కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇది జరుగుతుందని మేమందరం నమ్ముతున్నాము. అలాగే ఇది మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఉచిత ప్రయాణం చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉందండి. ఇన్నాళ్ళు అంటే ఎక్కడికి ఊరు ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది ఉండేదండి. మగవాళ్ళే ఉండవలసి వచ్చేది. ఇప్పుడు నుండి ఆడవాళ్ళు మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం చేయవలసి ఎక్కడికి ఏ ఊరైనా సరే అండి తప్పగా వెళ్తారండి. ఉచిత బస్సు వచ్చి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ బస్సు వేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు. మాకు బస్సు ఎక్కితే మా హస్బెండ్ రావాలన్నట్టు ఉండేదండి. కానీ ఇప్పుడు మాకు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి బస్సు వేసాక అందరికీ కూడా ఆనందంగా ఉందండి. కూటమి ప్రభుత్వంలో మాకు చాలా ధైర్యంగా ఉందండి. మాకు చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వంలో ఏవైతే హామీ ఇచ్చారో ఆ ప్రకారంగా ఇవాళ స్టార్ట్ చేశారండి మహిళలందరికీ బస్సు. చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతం. ఇంకా మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో చేస్తారు అద్భుతాలు. అది జనాలందరూ చూడవలసిందే. అందరికీ నమస్కారం అండి, చాలా థ్యాంక్స్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ 6 లో చివరిదైన శ్రీశక్తి పథకం కూడా ఈ రోజు ప్రారంభమైంది. మహిళలు ఎంతో ఆనందంగా ఈ బస్ ప్రయాణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాస్ మిషన్ లో ఒక ఆప్షన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. 0% ఛార్జ్ తో ఈ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గుర్తింపు కార్డు ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఏ గుర్తింపు కార్డు అయినా ఒక గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రం మొత్తం మీద పల్లె వెలుగు అలాగే అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. మనం పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన బస్సులో ఉన్న మహిళలు ఎంతో ఆనందంగా ఈ బస్ ప్రయాణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.